మనం ఎంతగానో ఎదురు చూస్తున్న టాటా సియారా 2025 మోడల్ 34 ఇయర్స్ తర్వాత సెకండ్ జనరేషన్ మోడల్ వచ్చింది. సియారాలో 3 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి 1.5 లీటర్ NA న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్, సెకండ్ది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, థర్డ్ది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ లో పవర్ 106 ఉంటుంది, టార్క్ 145 న్యూటన్ మీటర్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ లేకుంటే 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. 1.5 లీటర్ హైపీరియన్ టర్బో పెట్రోల్ టాప్ ఎండ్ వర్షన్ లో పవర్ 160 PS ఉంటుంది, టార్క్ 255 Nm ఉంటుంది, ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది. 1.5 లీటర్ క్రైజెట్ టర్బో డీజిల్ లో పవర్ 118 PS ఉంటుంది, టార్క్ 260 Nm ఉంటుంది, ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ మాన్యువల్ లేకుంటే 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇది టాప్ ఎండ్ మోడల్, టర్బో పెట్రోల్ మోడల్, హైపీరియన్ ఇంజన్. ప్రతి వెహికల్ ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో ఈ వెహికల్ హైలైట్స్ ఫస్ట్ చూస్తే యాక్చువల్గా లెంగ్త్ మాత్రం అన్ని ఎస్యూవీలకు ఉన్నట్టు సేమే ఉంటుంది. బట్ దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే హైట్ ఎక్కువ, విడ్త్ ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఆరాంగా 3 persons రేర్లో కూర్చోవచ్చు. హెడ్ రూమ్ ఈవెన్ 6 feet టాలర్ ఉండే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు, ఇంకా కొద్ది స్పేషియస్ గా ఉంటుంది. ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఇది ఆర్గోస్ ప్లాట్ఫామ్ జనరల్ గా సపోర్ట్ 4-wheel పుల్లర్ అన్నమాట. బట్ ఈ సియారా మాత్రము ఫ్రంట్ వీల్ పుల్లర్. ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ విషయానికి వస్తే ఫ్రంట్ లో ఈ రెక్టాంగిల్ షేప్ లో యాక్చువల్ గా మనకి ఇక్కడ సియారా నేమ్స్ ఇచ్చారు. సో ఈ లెటర్స్ చాలా బాగున్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఉండేదానికంటే ఇక్కడ ఉండేదాని వల్ల కొద్దిగా చూసేదానికి లుక్ బాగుంది. ఇక్కడ మనకి టాటా లోగో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఉంది 360 degrees కోసము. ఇక్కడ డిఆర్ఎల్ అన్నమాట, అంటే కంటిన్యూస్ డిఆర్ఎల్, ఎక్కడ బ్రేక్ లేకుండా ఉంది. మనకి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చారు. ఇక్కడ LED ల్యాంప్స్ మామూలుగా అన్ని టాటా కార్స్ కంటే దీంట్లో స్మాలెస్ట్ అన్నమాట, బట్ ఎఫెక్టివ్ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకి గ్రిల్ చూసారంటే ఇక్కడ 2 సెన్సార్స్ ఇచ్చారు. అడాస్ ఫీచర్ కోసము ఈ 2 సెన్సార్స్ ఇచ్చారు. ఈ సిల్వర్ కలర్ లో పెట్టారు. ఇది కూడా షేప్ కోసం చూసేదాన్ని బాగుంది. మనం ముందే అనుకున్నట్టు ప్రతి కార్ కి కంపల్సరీగా ప్రాన్స్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో దీంట్లో కాన్స్ ఏంటి అని చూస్తే నాకు 2 అయితే కంపల్సరీ కనపడ్డాయి. ఒకటి ఏంటంటే ఈ పర్టికులర్ షేప్ అన్నమాట, అంటే ఓల్డ్ సియారా మోడల్ వచ్చేదానికి ఈ షేప్ మాత్రము కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే బ్లైండ్ స్పాట్ ని కనిపెట్టడానికి ఇది ఇష్యూ అవుతుంది. బ్లైండ్ స్పాట్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే జనరల్ గా మనకి ఈ సైడ్ వచ్చేటివి కనపడు. అందుకు మామూలుగా మనం 360 degrees కెమెరా చూడాలంటే ప్రతిసారి కష్టం అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తుంటాము, జనరల్ గా టెండెన్సీ ఏంటి, ఇలా చూస్తాం. ఇలా చూసినప్పుడు ఈ షేప్ ఇక్కడ అడ్డం వస్తుంది, మనకు ఆ బ్లైండ్ స్పాట్ అనేది కనపడదు. ఇది ఒకానొక కాన్స్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సైడ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్లెష్ హ్యాండిల్స్ వచ్చాయి. సో మనము ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు. ఇది ORVM, ఇక్కడ కెమెరా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి సియారా నేమ్ ఇచ్చారు. ఇది కూడా చూసేదానికి బాగుంది. క్లాడింగ్ సైడ్ మొత్తం వచ్చింది. సో ఇది బాగుంది. ఇంతకుముందు ఫస్ట్ జనరేషన్ సియారాలో ఇలా ఇక్కడంతా గ్లాస్ కవర్ అయిపోయింది టాప్ వరకు. బట్ ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ కవర్ కాకూడదు కాబట్టి కొన్ని నామ్స్ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ గా ఇక్కడ వ్రాపర్ ఒకటి ఇచ్చారు. సో జస్ట్ కవర్ చేసేదానికి ఈ వ్రాపర్ ఇచ్చారు. మనకి ఇక్కడ కట్ అవుతుంది. ముందేంటంటే టోటల్ షేప్ ఒకటేగా ఉండేది. వీల్స్ 19 inches అలాయ్ వీల్స్ వచ్చాయి. సో ఇప్పుడు రేర్ లో టాటా లోగో వచ్చింది, సియారా నేమ్ ఉంది. అగైన్ చూసేదానికి అపియరెన్స్ చాలా బాగుంది. ఇక్కడ కంటిన్యూస్ డిఆర్ఎల్ ఉంది, LED రిలేటెడ్. నెక్స్ట్ ఏంటంటే వైపర్స్ మామూలుగా అన్ని కార్స్ లో ఏంటి బయట ఉంటాయి, ఇక్కడ మాత్రము లోపల ఉన్నాయి, కనపడకన్నా చేశారు. సో అపియరెన్స్ బాగుంది దీనివల్ల. ఇక్కడ మనకి ఒక కెమెరా వచ్చింది. అడాస్ ఫీచర్ కోసం 2 సెన్సార్స్ వచ్చాయి. మనకి టెయిల్ గేట్ ఓపెన్ కి పవర్ టెయిల్ గేట్ ఓపెన్. జస్ట్ మనం ఏంటంటే ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది. బట్ ఇది స్లోగా ఉంది. యాక్చువల్గా కిడ్స్ కి నేనైతే మేలు అనుకుంటున్నాను, కొంతమంది డిసడ్వాంటేజ్ అంటున్నారు. బట్ నాకైతే డిసడ్వాంటేజ్ కాదు. సో ఇది టోటల్ ఓపెన్ కాదు. సో టోటల్ ఓపెన్ కావాలంటే మళ్ళీ మాన్యువల్ గా మనం ఈ విధంగా పుష్ చేయాలి. సో 620 liters మనకి బూట్ స్పేస్ వచ్చింది. చాలా స్పేషియస్ గా ఉంటుంది. మామూలుగా బూట్ స్పేస్ లో మనకి లగేజ్ ఎక్కువ అయింది అనుకోండి, దీన్ని ఎక్కడ పెట్టాలో ఇబ్బందిగా ఉంటుంది. ఎలా పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి. బట్ ఇక్కడ ఒక ఫెసిలిటీ మనకి ఇచ్చారు.
దీనివల్ల ఏంటంటే ఈజీగా దీన్ని ఇలా అడ్జస్ట్ చేసేయచ్చు. సో దానివల్ల మనకి ఆ ప్రాబ్లం అయితే రాదు, అది పోతుంది ఎలా ఏం చేయాలి అనే ప్రాబ్లం అయితే మనకు రాదు. జనరల్గా మనం ఇక్కడ స్టెప్నీ ఉంటుంది అనుకుంటాం కదా, యాక్చువల్గా సిఆర్ఆర్లో ఇక్కడ స్టెప్నీ రాదు, బాటంలో స్టెప్నీ ఉంటుంది. ఇక్కడ మనకి యాక్చువల్గా సిఆర్ఆర్లో హైలైట్ స్పీకర్స్ అన్నమాట. మనకి ఓవరాల్ గా 12 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఒక స్పీకర్ ఇచ్చారు, JBL స్పీకర్. మనకి బూట్ లో ఒక లైట్ కూడా ఉంది. నెక్స్ట్ క్లోజ్ చేయాలి అంటే మళ్ళీ ఆటోమేటిక్ అన్నమాట, జస్ట్ బటన్ యూస్ చేసి ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఒక స్మాల్ టెస్ట్ చేద్దాం. నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఇక్కడే ఉంటా, నన్ను తోసుకొని వచ్చేస్తాను, నో సెన్సర్. ఇప్పుడు ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. మామూలుగా అన్ని SUV-లకు ఇక్కడ ఉండదు, జనరల్గా ఇక్కడ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం దీంట్లో ఇచ్చాడు. సో ఇదంతా సాఫ్ట్ టచ్, చాలా బాగుంది. మనకి ఇక్కడ 3 టెరైన్ మోడ్స్ వస్తాయి, రఫ్, వెట్, నార్మల్. ఇక్కడ ఆటో హోల్డ్ బటన్ ఇచ్చాడు, ఇక్కడ బ్యానెట్ ఓపెన్. నెక్స్ట్ ఇవి మాత్రం స్పేర్ గా అలానే వదిలేశాడు. ఇక్కడ మనకి ఎవరైనా నడుస్తూ పోతుంటే డిటెక్ట్ చేయాలంటే ఈ బటన్ యూజ్ అవుతుంది. నేను అప్పుడే కాన్స్ అని చెప్పాను కదా, నాకైతే పెద్ద ప్రాబ్లం లేదు. కొద్దిగా పెద్దవాళ్ళు 6 ఫీట్ అట్లా ఉన్నాడు అనుకోండి, ఇది యాక్చువల్ గా ఇది తగిలింది అనుకో, ఈ ORVM ఈవెన్ రన్నింగ్ లో కూడా క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ ఓపెన్ అలా అవుతుంది, అదైతే ఇష్యూ ఉంటుంది. సో ఇక్కడ స్టీరింగ్ హోల్డ్ చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ టాటా లోగో ఇచ్చాడు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఆమ్రెస్ట్, అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్. ఇక్కడ మనకి ఏదైనా పెట్టుకోవాలంటే కొద్ది స్పేస్ ఇచ్చారు. ఇక్కడ వైర్లెస్ చార్జర్. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి మనకి గేర్స్ అయితే ఏముండవు. సో ఇక్కడ మనకి డ్రైవ్, న్యూట్రల్, రివర్స్, పార్కింగ్ అన్ని దీంతో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి. సో AC అడ్జస్ట్మెంట్స్ అంతా ఇక్కడ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్, USB పోర్ట్ ఇచ్చాడు. సో ఈవెన్ కంప్యూటర్ కూడా యూజ్ అవుతుంది, 65 వాట్స్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ JBL స్పీకర్ ఇచ్చాడు. ఈ టచెస్ అన్ని సాఫ్ట్ గా ఉన్నాయి, మనం AC అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. సిఆర్ఆర్లో హైలైట్ 3 స్క్రీన్స్ డిస్ప్లే ఉండేది. ఒకటి డ్రైవర్ ముందు 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్ లో 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్. నెక్స్ట్ ప్యాసింజర్ కి 12.3 ఇంచ్ ఇండిపెండెంట్ డిస్ప్లే అనమాట. అంటే సపరేట్ గా ప్యాసింజర్ కి మాత్రమే ఒక స్క్రీన్ ఉంటుంది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే వైర్లెస్ హెడ్సెట్ ఓన్లీ ప్యాసింజర్ కి ఇస్తాడు. దాంట్లో డిఫరెంట్ యాప్స్ మనకి మొబైల్లో ఉండేటట్లు చాలా యాప్స్ ఉంటాయి. ఎనీ యాప్ లైక్ యూట్యూబ్ ఏదైనా యూస్ చేసుకొని ప్యాసింజర్లు, ఈవెన్ గేమ్స్ కూడా దీంట్లో ఉంటాయి. సో ప్యాసింజర్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు. సిఆర్ఆర్లో 3 కంట్రోల్ సిస్టమ్ ఉంది. టాప్ వేరియంట్స్ లో ఆర్ మిడ్ వేరియంట్ లో ఈ 3 కంట్రోల్ LED సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల డాష్ బోర్డు, ఫుట్ వెల్స్, సెంట్రల్ కన్సోల్ చుట్టూ ఈ లైటింగ్ కనబడుతుంది. దీనివల్ల మొత్తం ఆ అట్మాస్ఫియర్ అంతా ప్రీమియం గా మారుతుంది. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే రిలాక్స్ మోడ్స్, ఫైర్, వాటర్, స్పేస్, ఇలా 3 రిలాక్స్ మోడ్స్ ఉన్నాయి. సో లైటింగ్, మ్యూజిక్, స్క్రీన్ అన్ని సింక్ అయ్యి ఈ క్యాబిన్ ఒక థీమ్డ్ అంబియన్స్ గా క్రియేట్ చేస్తుంది. దీంట్లో మనకి పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. మనకు ఒకవేళ లైటింగ్ కావాలి అంటే, సన్లైట్ కావాలంటే ఒకసారి ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసామంటే ఇది టోటల్ ఓపెన్ అవుతుంది. ఇంకొకసారి మనం ఈ బటన్ కనుక ప్రెస్ చేసామంటే మళ్ళా క్లోజ్ అవుతుంది. మనకి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు ప్యాసింజర్ కి. డ్రైవర్ సైడ్ విండ్షీల్డ్ లో కూడా వ్యానిటీ మిర్రర్ ఇచ్చినారు. ప్యాసింజర్ సైడ్ విండ్షీల్డ్ లో వ్యానిటీ మిర్రర్ ఇచ్చినారు. మెయిన్ బిగ్ అడ్వాంటేజ్ దీంట్లో ఏంటంటే థై సపోర్ట్. సో 6 ఫీట్ ఉండే వాళ్ళకి ఈజీగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ సీటు, ప్యాసింజర్ సీటు వెంటిలేటెడ్ సీట్ అనమాట. ఈ బటన్ దానికే ఇచ్చారు. మనం కనుక ఇది ప్రెస్ చేసామంటే ఇది వెంటిలేటెడ్ ఆన్ అయిపోతుంది. ఇక్కడ మనకి సీట్ అడ్జస్ట్మెంట్ ఉంది. ముందరిది సీట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇది. సో నెక్స్ట్ ఒకవేళ మనకి సీట్ అడ్జస్ట్ చేశాను, నేను అది రిమెంబర్ చేసుకోవాలంటే M కన్నా ప్రెస్ చేస్తే రిమెంబర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాక్ అడ్జస్ట్ చేసుకోవాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు.
సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ సపోర్ట్ ఉంది. యాంటీ క్లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. నెక్స్ట్ ఈబిడి ఉంది, ఎలక్ట్రానిక్ బ్యాక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఈఎస్పి ఉంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంది. హిల్ హోల్డ్ ఉంది, టీపీఎంఎస్ ఉంది. సియారాలో లెవెల్ 2 ADAS సపోర్ట్ ఉంది. 22 ఫీచర్స్ సపోర్ట్ ఉంది. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రేర్ కొలిషన్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఓవర్ స్పీడ్ అలర్ట్, లేన్ కీప్ అసిస్టెంట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్, ఇలా 22 ఫీచర్స్ సియారా సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టీరియర్ విషయానికి వస్తే నేను యాక్చువల్గా 5.5 ఫుట్ అనమాట, నాకైతే ప్రాబ్లం లేదు. ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చినారు. సో నెక్స్ట్ ఏంటంటే నేను ముందే చెప్పినట్టు ఇక్కడ ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ ఇక్కడ సన్ ప్రొటెక్టర్ ఇక్కడ మనకు ఉంది కదా, ఇది ప్రాపర్ గా క్లోజ్ అయితే అవ్వదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇచ్చారు. ఇక్కడ మావాడు యాక్చువల్గా 6 ఫీట్ ఉన్నాడు, బట్ అయినా కానీ నాకు చూడు లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇక్కడైతే బ్యాక్ లో ఆరాంగా 3 ప్యాసింజర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. సో అందరికీ హెడ్ రెస్ట్ ఇచ్చారు అడ్జస్టబుల్. ఇంకోటి ఇక్కడ ఏంటి ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇద్దరు కన్నా ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు, ఇది బాగుంటుంది. మావాడు 6 ఫీట్ టాల్ చూడండి, ఇంకా కొద్ది స్పేస్ ఇంకా ఉంది. నాకైతే అసలు ప్రాబ్లమే లేదు, ఇంకా ఇతనికి కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు. మైలేజ్ విషయానికి వస్తే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ 18 to 19 కిలోమీటర్ ఎక్స్పెక్టెడ్. 1.5 లీటర్ టర్బో అయితే అరౌండ్ 15 to 18 కిలోమీటర్స్ పర్ లీటర్ రావచ్చు. డీజిల్ ఇంజన్ అయితే 1.5 లీటర్ టర్బో డీజిల్ అయితే 19 to 21 కిలోమీటర్ పర్ లీటర్ రావచ్చు. బట్ ఏంటంటే 60 కిలోమీటర్స్ దాటితే వైబ్రేషన్స్ వస్తుంది అని యాక్చువల్గా డ్రైవ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కంపల్సరీ ప్రైస్ కూడా తెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా. సో బెంగళూరు ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అయితే మీ ముందు ఉంచుతున్నాను. సో లీస్ట్ ఏంటంటే సియారా స్మార్ట్ 1.5 లీటర్ పెట్రోల్ 14,82,285 రూపీస్. లాస్ట్ది అంటే హైయెస్ట్ ప్రైస్ ఉండేది ఏంటంటే సియారా అకాంప్లిష్డ్ 1.5 లీటర్ డీజిల్ 27,279 రూపీస్ అయితే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.